హే గాయ్స్! ఆల్మోస్ట్ చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ చేసి. నేను షార్ట్ వీడియోస్‌లో అండ్ అదర్ వీడియోస్‌లో బిజీగా ఉండటం వల్ల మీ కామెంట్స్‌కి అయితే వీడియో అయితే చేయలేదు. బట్ డోంట్ వర్రీ, ఈసారి మీరు లాస్ట్ వీడియోలో చేసిన కామెంట్స్ అన్నిటికి రిప్లై ఇస్తూ, మీరడిగిన ఎవ్రీ ఇంట్రెస్టింగ్ క్వెషన్‌కి ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో, మరి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకా మెయిన్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరడిగిన ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఏంటో ఆన్సర్ చేసేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ప్రవీణ్ బ్రో అయితే అడిగారనమాట. డిలిన్ బ్రాక్ వర్సెస్ డాక్టర్ డూమ్ అని. సో, అందరికీ డాక్టర్ డూమ్ ఎవరు? డాక్టర్ డూమ్ పవర్స్ ఏంటి అని కొంతవరకు తెలుసు. సో, డాక్టర్ డూమ్ గురించి మాట్లాడుకునే ముందు అసల ఈ డిలన్ బ్రాక్ ఎవరో మాట్లాడుకుందాం. డిలన్ బ్రాక్ వచ్చేసరికి మన నల్ కొడుకనమాట. అదే అండి 'వెనమ్ 3లో' ఉంటాడే నల్లు. వాడి కొడుకనమాట. సో, డిలన్ బ్రాక్‌కి అండ్ నల్‌కి ఉన్న రిలేషన్ ఏంటంటే, డిలన్ బ్రాక్ మన నల్‌కి కొడుకవుతాడు. యాక్చువల్లీ ఈ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, మన వెనమ్ అయితే ఒకసారి ఎడ్డీ బ్రాక్ యొక్క గర్ల్ ఫ్రెండ్‌తో బాండ్ అయ్యిద్ది. ఆ టైంలో ఎడ్డీ బ్రాక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వెనమ్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యిద్ది. అయితే ఇప్పుడు మీరనుకోవచ్చు, అలా అయితే వెనమ్‌కి కొడుకవుతాడుగా అని. యాక్చువల్లీ అలా అయితే కాదనమాట. వెనమ్‌లో ఉన్న కోడెక్స్ ద్వారా డిలన్ బ్రాక్ ప్రెగ్నెంట్‌గా చేస్తాడనమాట. అంటే ఎడ్డీ ఆళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని. సో, కోడెక్స్ నుంచి డిలన్ బ్రాక్ పుట్టడం వల్ల తనకి నల్‌తో లింక్ ఉంటది. అంటే కోడెక్స్ అనేది నల్‌కి సంబంధించింది. సో, తను నల్‌కి మాత్రమే కొడుకులా ఉంటాడు. సో, అర్థమైంది కదా! నల్‌కి కొడుకవుతాడని. ఇంకా తన పవర్స్ డిలన్ బ్రాక్ పవర్స్ వచ్చేసరికి సేమ్ నల్‌కి ఉన్నట్టు ఉంటాయి. ఓకే. ఇప్పుడు డాక్టర్ డూమ్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ డూమ్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ డూమ్‌కి మ్యాజిక్, సైన్స్, టెక్నాలజీ అని చాలానే ఉంటాయి పవర్స్. ఓకే. ఇప్పుడు డిలన్ బ్రాక్‌కి, డాక్టర్ డూమ్‌కి ఫైట్ జరిగితే డిలన్ బ్రాక్ గెలవడు. డాక్టర్ డూమే గెలుస్తాడు. ఎందుకంటే డిలన్ బ్రాక్‌కి ఎక్స్‌పీరియన్స్ చాలా తక్కువ. ఎందుకంటే తనకి చాలా పవర్స్ ఉంటాయి. కానీ అవి ఎలా యూజ్ చేయాలో వాడికి తెలీదు కదా! సో, ఆ విధంగా చూసుకుంటే డాక్టర్ డూమే గెలుస్తాడు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా డాక్టర్ డూమ్‌గా ఉన్న, గాడ్ ఎంపరర్ డూమ్‌గా ఉన్న డిలన్ బ్రాక్ ఓడిపోతాడు. నెక్స్ట్ గెలాక్టస్ వర్సెస్ డాక్టర్ డూమ్. సో, ఈ కంపారిజన్ గూడా ప్రవీణ్ బ్రోనే అడిగాడు. సో, ఇంకా వీడియోలోకి ఎళ్ళిపోదాం. సో, ఈ టాపిక్‌ని కూడా డిస్కస్ జేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ డూమ్ గురించి ఇందాకే మీరు క్లియర్ కట్‌గా తెలుసుకున్నారు కదా! సో, కొంచెం గెలాక్టస్ గురించైతే తెలుసుకుందాం. సో, వీళ్ళిద్దరూ పవర్‌ఫుల్ బీయింగ్సే. సో, వీళ్ళిద్దరికీ కామిక్స్‌లో కూడా చాలా ఫైట్స్ అయితే అయినియి. ఆ ఫైట్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొనే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. కానీ కొంతమందికి వేరే విధంగా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి గదా! అందుకని ఇలా పవర్స్ ఏంటో జెప్తా. గ్యాలాక్టస్. గ్యాలాక్టస్ పవర్స్ వచ్చేసరికి కాస్మిక్ ఎనర్జీ ప్రొజెక్షన్ అండ్ తన పవర్స్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయగలడు. ఇంకా చెప్పాలంటే తను ప్లానెట్స్‌ని కన్జ్యూమ్ చేయగలడు. ఇంకా ప్లానెట్స్ నుంచి కన్జ్యూమ్ చేసిన ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీలా కన్వర్ట్ చేసుకొని కాస్మిక్ ఎంటిటీలా మారగలడు. ఇంకా డాక్టర్ డూమ్ పవర్స్ నేను మీకు ఇందాకే జెప్పాను కదా! సో, ఏం లేదు. డాక్టర్ స్ట్రేంజ్ లాగా మ్యాజిక్, ఐరన్ మ్యాన్‌లా టెక్నాలజీ అండ్ కెప్టెన్ అమెరికా లాగా వార్ బేస్డ్ స్కిల్స్ ఉంటాయి. అంతే సింపుల్. సో, ఇప్పుడు అర్థమైందిగా ఈళ్ళ పవర్స్, ఎబిలిటీస్ ఏంటో. బట్ ఈళ్ళకి కామిక్స్‌లో అయితే ఒకసారి ఫైట్ అయితే అయిందనమాట ఈళ్ళిద్దరికి. అయితే ఆ ఫైట్‌లో ఇద్దరిలో ఎవరు గెలిచారంటే డాక్టర్ డూమే గెలిచాడు. ఆ టైంలో గ్యాలక్టస్‌కి, డాక్టర్ డూమ్‌కి ఏం గొడవలవుతాయో నాకైతే తెలీదు. కానీ ఆ కామిక్ బుక్‌లో అయితే ఆళ్ళిద్దరూ ఫైట్ అయితే చేసుకుంటారు. అండ్ షాకింగ్‌లీ ఆ ఫైట్‌లో మన గ్యాలక్టస్ ఓడిపోతాడు. డాక్టర్ డూమ్ గెలుస్తాడు. అదెలా పాసిబుల్ అయిద్దంటే డాక్టర్ డూమ్‌కి మ్యాజిక్ అయితే వచ్చు. ఆ మ్యాజిక్‌తో గ్యాలక్టస్‌లో లాట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీని తనలో ఎక్కువగా ఓవర్‌లోడ్ జేసి తనని అన్‌కాన్షియస్‌లాకి పంపించి తనని చాలా టైర్డ్ అయ్యేలా చేసి ఎక్కువ పెయిన్‌నయితే క్రియేట్ జేస్తాడు. ఆ విధంగా గ్యాలక్టస్‌ని డాక్టర్ డూమ్ ఓడించేసి చాలా ఈజీగా విన్ అవుతాడు. అండ్ అందుకని అనమాట డాక్టర్ డూమ్ చాలా ఇంటెలిజెంట్ అని డిటర్మైండ్ అయ్యాడు. అదే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషనొచ్చేసరికి 'నైట్‌మేర్ వర్సెస్ బియాండర్' కంపారిజన్ చేయమన్నారు. యాక్చువల్లీ మీకు బియాండర్ ఎవరో తెలుసు. 'నైట్‌మేర్' ఎవరో తెలీదు. తెలియకపోతే మన ఛానెల్‌లో ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో 'నైట్‌మేర్' ఆరిజిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఓసారి చూసేయండి. అండ్ ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో, 'నైట్‌మేర్‌కి, బియాండర్' వచ్చేసరికి వీళ్ళిద్దరూ మోస్ట్ పవర్‌ఫుల్ కాస్మిక్ ఎంటిటీస్. మరి వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారంటే
నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బియాండరే గెలుస్తాడు. ఎందుకంటే బియాండర్ స్పీషియస్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ స్పీషియస్. కానీ నైట్‌మేర్ వచ్చేసరికి చాలా అంటే చాలా వీక్ స్పీషియస్. అంటే బియాండర్ దృష్టిలో. ఎందుకంటే నైట్‌మేర్స్‌ని కంట్రోల్ చేయగలడు. తన రీలంలో ఉంటేనే తను పవర్‌ఫుల్. తను డాక్టర్ స్ట్రేంజ్ లాంటి క్యాండిడేట్స్‌కి టఫ్ ఫైట్ ఇవ్వగలడు. కానీ బియాండర్ లాంటి క్యాండిడేట్స్‌కి గనక టఫ్ ఫైట్ ఇవ్వగలడా అంటే నో. ఎందుకంటే బియాండర్ మల్టీవర్సల్ లెవెల్. నైట్‌మేర్ యూనివర్సల్ లెవెల్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. డీసీలో మ్యాజిక్స్‌కి డెఫినేషన్ అంటే ఏంటి? అండ్ డీసీలో మ్యాజిక్స్‌ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారని అడిగారు. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీలో మ్యాజిక్‌కి డెఫినేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డీసీలో మ్యాజిక్‌కి డెఫినేషన్ ఏదైనా ఉందంటే అది వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ నుంచి వచ్చే కొన్ని కంబైన్డ్ ఎనర్జీస్‌ని అడ్వాన్స్డ్ రియాలిటీ మ్యానిపులేషన్ టెక్నిక్స్‌తో యూజ్ చేయడమే మ్యాజిక్ అని అర్థం. అర్థం కాకపోతే మళ్ళీ రివైవ్ చేసి చూడండి. ఇక డీసీలో మ్యాజిక్‌ని క్రియేట్ చేసింది ఎవరంటే ఆల్మోస్ట్ డీసీ వికీ ఫ్యాండమ్ అండ్ డీసీ ఫ్యాన్స్ ఆఫ్ ద వెబ్‌సైట్స్‌లో చెప్తున్న దాని ప్రకారంగా స్పెక్టర్ ది గాడ్ ఆఫ్ మ్యాజిక్ క్రియేట్ చేశారంటున్నారు. ఇంకా డీసీలో మ్యాజిక్స్‌ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. నంబర్ 1 ఫ్రమ్ ద మ్యాజికల్ ఎనర్జీస్. అంటే కొంతమంది పవర్‌ఫుల్ ఎంటిటీస్ లైక్ ట్రైగన్, జ్యూస్ లాంటి వాళ్ళు వాళ్ళల్లో ఉన్న మ్యాజికల్ ఎనర్జీని డిటర్మైన్ చేసి వాళ్ళల్లో నుంచి ఓన్ మ్యాజికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఇలా గాడ్ ఆఫ్ ఒలింపియన్స్ జ్యూస్ అండ్ ట్రైగన్ చేస్తారు. నంబర్ 2 ఫ్రమ్ ద యూనివర్సల్ ఎనర్జీస్. కొంతమంది సోర్సరర్స్ వాళ్ళ యూనివర్స్ నుంచే ఎనర్జీని డ్రా చేసుకొని యూజ్ చేస్తారు. లైక్ జటానా. నంబర్ 3 ఫ్రమ్ ద డైమెన్షనల్ ఎంటిటీస్. కొంతమంది డైమెన్షనల్ డీమన్స్‌తో కొంతమంది సోర్సరర్స్ అయితే ఒక కండిషన్స్‌ని పెట్టుకుంటారు. లైక్ ఏదో ఒక రూల్‌ని పెట్టుకొని ఆ డీమన్స్ దగ్గర నుంచి వాళ్ళ మ్యాజికల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటారు. లైక్ రేవన్. నంబర్ 4 ఫ్రమ్ ద లైఫ్ ఫోర్స్. కొంతమంది వాళ్ళ లైఫ్ ఫోర్స్‌ని సాక్రిఫైస్ చేసి కూడా మ్యాజిక్స్‌ని యూజ్ చేస్తారు. లైక్ ఎంచాంట్రస్. నంబర్ 5 హోల్డింగ్ ద ఆబ్జెక్ట్స్. కొంతమందికి ఈ 5 వేస్‌లో మ్యాజిక్‌ని యూజ్ చేయడం రాకపోతే మ్యాజికల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఒలింపియన్ థ్రోట్, మ్యాజికల్ బాక్సెస్ వంటి కొన్ని మ్యాజికల్ ఆబ్జెక్ట్స్‌ని హోల్డ్ చేసి దాని సహాయంతో కూడా పవర్స్‌ని యూజ్ చేస్తారు. ఇంకా 6థ్ వే స్పెల్ కాస్టింగ్. కొంతమంది మంత్రాలు, తంత్రాలు నేర్చుకొని బ్లాక్ మ్యాజిక్, స్పిరిట్ మ్యాజిక్స్ అని రకరకాల మ్యాజిక్స్‌ని యూజ్ చేస్తారు. లైక్ జాన్ కాన్స్టంటైన్. ఈ మ్యాజిక్ కోసం ఆల్మోస్ట్ మంత్రాల్ని నేర్చుకోవాలి. దానికోసం చాలా హార్డ్ ట్రైనింగ్ ఉండాలి. సో ఇలా డీసీలో చాలా విధాలుగా మ్యాజిక్స్‌ని యూజ్ చేస్తారు. ఇంకొంతమందైతే పుట్టుకతోనే మ్యాజికల్ ఎనర్జీతో పుడతారు. లైక్ హోమో మ్యాగిస్ లైక్ సటానా, మ్యాంగ్రోక్, స్పెక్టర్, ఎక్లిప్సో ఇలాంటోళ్ళు అండ్ లూసిఫర్ కూడా. సో దీని గురించి మీకు డీటెయిల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నా. సో ఫైనల్లీ ఇదనమాట వీడియో. మరి వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే మా ఛానల్‌కి కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మర్చిపోకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. సీ యూ సూన్.